హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ని ప్రారంభించినట్టు ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఇక నామినేషన్స్లో భాగంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఎవరి ప్రయాణాన్ని ముగించి ఇంట్లో నుంచి పంపించాలనుకుంటున్నారో వారి ఫోటో మంటల్లో విసిరేసి వారిని నామినేట్ చేయండి. గెలవాలనే కోరిక మీలో ఎలా రగులుతుందో, ఎంత ఎక్కువగా వెలుగుతుందో చూపించండి అంటూ నామినేషన్స్ని ప్రారంభించాడు బిగ్ బాస్. ఇక నామినేషన్స్లో భాగంగా మణికంఠ నైనికని నామినేట్ చేసి నైనిక టాస్క్లో నీ పార్టిసిపేషన్ చాలా తగ్గిపోయింది, చాలా క్లియర్గా తగ్గిపోయింది అని అంటే నువ్వు చూడట్లేదు అని నైనిక గట్టిగా అరవడంతో మణికంఠ మాట్లాడుతూ ఇది చాలా ఫెయిర్ నామినేషన్, నువ్వు క్లియర్గా ఒకప్పుడు నైనికలా లేవు, చాలా సైలెంట్ అయ్యావు అంటూ చెప్తున్నాడు. ఇక సీత మణికంఠని నామినేట్ చేస్తూ నిఖిల్ సాక్రిఫైస్ చేస్తాను అంటే నువ్వు చేస్తావా, పోనీ గేమ్స్ చేస్తాను అంటే నా కోసం నువ్వు ఎలిమినేట్ అయిపోతావా అంటూ సీత చెప్తే నేనేం చెప్పాను రా అని మణికంఠ గట్టిగా అరవడంతో సాక్రిఫైస్ చేయలేదు అని చెప్పావు నెక్స్ట్ డే అంటూ సీత గట్టిగా అరుస్తుంది. పెద్ద గొడవైంది కదా, ఇక్కడే అడుగు మీ క్లాన్ సభ్యులని, నేనేమీ అనటం లేదు అంటూ సీత చెప్పడంతో ఇఫ్ ఇట్స్ కమ్స్ మెంటల్గా సోనియా ఉంది, ఫిజికల్గా మీరున్నారు, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను, మీరేం బాధపడకండి, నేనే వెళ్ళిపోతాను అంటూ నువ్వు మీ క్లాన్ సభ్యులకు చెప్పావు కదా అని సీత చెప్పడంతో మణికంఠ సీత బాడీ లాంగ్వేజ్ని గమనించి నువ్వు నా బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేస్తున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకో అంటూ సీతపై ఫైర్ అవుతుంటే సీత ఇది నా బాడీ లాంగ్వేజ్ అంటూ ఫైర్ అవుతుంది. ఇక నైనిక నబీల్ని నామినేట్ చేయడంతో వేరే వాళ్ళని సపోర్ట్ చేయమని బిగ్ బాస్ నాకు చెప్పలేదు, ఒకవేళ చెప్పి ఉంటే ఖచ్చితంగా చీర్ గర్ల్స్ లాగా మారైనా కూడా ఖచ్చితంగా వారిని సపోర్ట్ చేసేవాడిని అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత మణికంఠ యష్మిని నామినేట్ చేస్తూ నువ్వు ఆ వర్డ్ వచ్చినప్పుడు ఎవరు చెప్పకముందే వచ్చి వెంటనే సారీ చెప్పింటే అంటూ మణికంఠ మాట్లాడితే అక్కడ జెండర్ గురించి మాట్లాడుతున్నట్టు నాకు అస్సలు తెలియదు అని యష్మి చెప్తుంది. దీంతో అదే చెప్తున్నా కదా, నువ్వు రియలైజ్ కూడా అవ్వలేదు అంటూ మణికంఠ అరవడంతో అరే బాబు ఫస్ట్ నేను చెప్పేది విను అంటూ యష్మి గట్టిగా అరుస్తుంది. ఇక నబీల్ నైనికను నామినేట్ చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పక్కన కూర్చుంటున్నావు, ఎవరితోనూ టైం స్పెండ్ చేయటం లేదు, ఈ 10 మందిలో చూస్తే నువ్వు ఒక్కదానివే అలా ఉన్నావు అనిపిస్తుంది అంటూ నబీల్ చెప్పడంతో నాకు మాట్లాడడం లేదు, అందుకే నేను మాట్లాడడం లేదు అంటూ నైనిక చెప్తుంది. దీంతో నబీల్ నీకు ఈ పాయింట్ చిన్నదిగా అనిపించి నామినేషన్కి తగ్గ నా పాయింట్ కాదు అనిపిస్తే చెప్పు, దానికి ఆన్సర్ కూడా నా దగ్గర ఉంది చెప్తాను అంటూ నబీల్ చెప్తున్నాడు. మొత్తంగా ఈ ప్రోమోని చూస్తున్నట్టయితే నామినేషన్స్లో ఫుల్ ఫైర్ కనిపిస్తుంది. మొత్తంగా ఈ వారం నామినేషన్స్లో 6 మంది సభ్యులు నామినేట్ అయ్యారు. ఆ 6 మంది సభ్యులు ఎవరు అంటే నబీల్, విష్ణుప్రియ, నిఖిల్, మణికంఠ, నైనిక, ఆదిత్య. ఈ 6 మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.